నమస్తే అండి. నా పేరు డాక్టర్ కే ప్రజ్ఞ, కన్సల్టెంట్ ఫిజిషియన్, ప్రజ్ఞ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం. ఈరోజు మనం హ్యూమన్ మెటాన్యూమోవైరస్ హెచ్ఎంపివి వైరస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇది సడన్గా ఇంపార్టెంట్ అవ్వడానికి కారణం చైనాలో ఎక్కువ కేసెస్ నమోదవ్వడం, బెంగళూరులో ఒక చిన్న పాపను ఎఫెక్ట్ చేయడం. సో సడన్గా ఇది వెలుగులోకి వచ్చింది. బట్ ఇది చాలా సంవత్సరాలుగా మనం చదువుకుంటున్న వైరసే. సో కాకపోతే ఇది కామన్గా జలుబు దగ్గును కాజ్ చేసే వైరస్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, సగటున ఒక వ్యక్తి, పెద్దవాళ్ళైతే సంవత్సరంలో 2 నుంచి 4 సార్లు జలుబు దగ్గున బారిన పడతారు. అదే చిన్నపిల్లలైతే 6 నుంచి 10 సార్లు జలుబు దగ్గు వస్తూ ఉంటాయి. సో మనకి కామన్గా ఈ జలుబు దగ్గును కాజ్ చేసే వైరస్లు వేరే, కొన్ని అరుదుగా వైరస్లు ఉంటాయి. వాటిల్లో బోకా వైరస్, హెచ్ఎంపివి వైరస్ ఇవి ఉంటాయి అన్నమాట. కానీ దీనికి స్పెసిఫిక్గా మనం ఆర్టీపీసీఆర్ చేసి కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాధారణ జలుబు దగ్గులాగానే మనం దీన్ని ట్రీట్ చేయవచ్చును. ఓకే, దీని లక్షణాలు ఎలాగుంటాయంటే ముక్కు మూసుకుపోవడం, రన్నింగ్ నోసు, గొంతు నొప్పి, చిన్నగా పిల్లి కూతలు, లో గ్రేడ్ ఫీవరు, బాడీ పెయిన్స్, కొంచెం ఆకలి తక్కువ ఉండడము, సాధారణ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలే ఉంటాయి. కొంతమంది ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళు, అంటే షుగర్ పేషెంట్స్, బాగా పైబడిన వాళ్ళు, చిన్ని పిల్లలు, క్యాన్సర్ పేషెంట్స్, ఆల్రెడీ ఆస్తమా లంగ్స్ డ్యామేజ్ అయిన పేషెంట్స్, వీళ్ళల్లో మాత్రం కొంచెము లంగ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి నిమోనియా, హై గ్రేడ్ ఫీవర్ లాంటివి రావచ్చును. సో అలాంటి వాళ్ళు యూజువల్గా దూరంగా ఉండడము, వాళ్ళ ఇమ్యూనిటీ పెంచుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్, మామూలుగా మాస్క్ పెట్టుకోవడము, బయటికి ఎక్కడికి వెళ్ళి వచ్చిన హ్యాండ్స్ లెగ్స్ వాష్ చేసుకోవడం, రెగ్యులర్ హైజీన్ మెజర్సే ఫాలో అవ్వాలి. దీనికి ట్రీట్మెంట్ కూడా నార్మల్గానే ఉంటుంది. ముక్కులోకి సెలైన్ స్ప్రేస్, డీకంజెస్టెంట్ స్ప్రేస్, డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫ్ సిరప్లు, ఓకే, హాట్ ఫుడ్, న్యాచురల్ హోమ్ రెమెడీస్ లైక్ గార్లిక్, టర్మరిక్, ఇలాగా. చిన్నపిల్లలు అయితే ఈ మెడిసిన్స్ కూడా అవసరం లేదండి. వాళ్ళు సింపుల్గా జలుబు దగ్గి మాత్రమే ఉంటే ముక్కులో సెలైన్ స్ప్రే చేయడము, సక్షన్ చేయడము, హనీ ఇవ్వడం. అదే సంవత్సరం పైబడిన పిల్లలు అయితే హనీ ఇవ్వచ్చు, సంవత్సరం లోపు పిల్లలకి తేనె మనం ఇవ్వము. ఇలాగ రెగ్యులర్ ట్రీట్మెంట్తోనే మనము దీన్ని తగ్గించవచ్చు. కంగారు పడవలసింది ఏం లేదు. దీనికి స్పెసిఫిక్గా వ్యాక్సిన్ అంటూ ఏముండదు. మనం ఎలాగో సంవత్సరంకి ఒకసారి నార్మల్ ఫ్లూ వైరస్ వ్యాక్సిన్ తీసుకుంటాం, అది దీనికి పని చేయదు. కానీ రెగ్యులర్ కోల్డ్, కాఫ్కి తీసుకునే మెజర్సే తీసుకోవాలి. ట్రీట్మెంట్ కూడా సింపుల్గానే ఉంటుంది. మెయిన్ ఏంటంటే క్రౌడెడ్ ప్లేసెస్, టెంపుల్స్, ఫంక్షన్ హాల్స్, ఇలాగ జలుబు దగ్గు వింటర్ సీజన్లో అవాయిడ్ చేయాలి. ఒకవేళ వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళని ఇంట్లో ఉంచి మీరు మాత్రం మాస్క్, శానిటైజర్ తీసుకొని వెళ్ళాలి, అంతే. థ్యాంక్ యూ.